అమరన్నతో ఉన్న అనుబంధం గురించి ఏం చెప్తారు? మామ ఓకే ప్లస్ నాన్న. ఓకే అంతే. ఏమంటారు కలిసినప్పుడు? మామనే పిలుస్తా, కలిస్తే మామయ్యనే అన్న పిలుస్తా. ఏమంటారు మిమ్మల్ని? ఏమన్నా ఎట్లా అట్లా నేను అనేది ఏంటంటే మీ రిలేషన్ గురించి అడుగుతున్నా నేను. ఓకే ఒక బిడ్డకు తండ్రి ఎంత ప్రేమను చూపించాలో ఓకే కలిస్తే అంతే ప్రేమను చూపెడతాడు. అంతే. సో ఆయన డైరెక్ట్ అమరన్న రాసిన పాట మీరు మాత్రమే పాడిన ఏమైనా ఉన్నాయా? ఉన్నాయన్న, చాలా ఉన్నాయి. దాదాపు అమరన్న రాసిన పాటలే నేను చాలా వరకు సీడీలలో పాడిన. అంటే నేను అనేది సింగిల్గా, మీరు అనేది సోలోగా? సోలో మీరు మాత్రమే, లేదంటే లీడ్ సింగర్గా మీరు మాత్రమే పాడినాయి? ఉన్నాయన్న. మిడిసిపడే పోకడపై ఎగిసిపడే జ్వాల, తరతరాల దోపిడిపై తిరగబడిన నేల, అరుణకాంతు లీను వేలరా, ఇది తెలంగాణ నేలే కదరా, అరుణకాంతు లీను వేలరా, ఇది తెలంగాణ నేలే కదరా, గాయిదోళ్ళ కాలు చేయి కొడవలిరా గొడ్డలి, గరీబొల్ల తనువు మాగి కనిపించే డాకలి, బహుజనుల శ్రమతోనే భారతి పులకించురా, ఆ శ్రమకే సంకల్లు ఉక్కు పాదాలురా, బంధనాలు తెగిపడాలిరా, సిందేసి తెలంగాణ ఆడాలిరా, బంధనాలు తెగిపడాలిరా, సిందేసి తెలంగాణ ఆడాలిరా, సిందేసి తెలంగాణ ఆడాలిరా. ఇదొకటి. ఏ సందర్భంలో రాశారు ఇది? ఇది తెలంగాణ మూమెంట్ లో నిన్న తెలంగాణ ఏర్పడ్డాక, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడగానే అంటే నవ తెలంగాణంగా ఉండాలి దాంతో రాసిరు. ఆ పాట పాడినా నేను. ఇంకొకటి పాట చెప్పబోతున్నారు. నమ్మి మోసపోతిమి మొగలోకాన్ని, ఆడోళ్ళకు ఆడోళ్ళే శత్రువని, నమ్మి మోసపోతిమి మొగలోకాన్ని, ఆడోళ్ళకు ఆడోళ్ళే శత్రువని, చెప్పుకుంటే వడవనిది దుఃఖము, ఈ శరసాల పాలైన మూలము, నమ్మి మోసపోతిమి మొగలోకాన్ని, ఆడోళ్ళకు ఆడోళ్ళే శత్రువని, ఆడోళ్ళకు ఆడోళ్ళే శత్రువని, అత్తైనా కోడలైనా ఆడదే కదా, బిడ్డనైనా పెరిగి పెరిగి తల్లి కాదా, అత్తైనా కోడలైనా ఆడదే కదా, బిడ్డనైనా పెరిగి పెరిగి తల్లి కాదా, వరకట్నపు అత్త తల్లి కడుపు పోతనే, జైళ్ళ పడితే అత్త బతుకు నరకయాతనే, నమ్మి మోసపోతిమి మొగలోకాన్ని, ఆడోళ్ళకు ఆడోళ్ళే శత్రువని. ఈ పాట మామరాజు. దీనికి ఏమైనా సందర్భం నేపథ్యం ఉందా? అంటే అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అరుణోదయ ఆధ్వర్యంలోనే మహిళా ధూమ్ధాం పెద్ద కార్యక్రమం పెట్టినాం 2010లో. పెట్టినప్పుడు మా ఇది నిద్రించకే తల్లి ఎదిరించవని ఒక సీడీ తీసినాం. అందులో ఈ పాట నేను పాడాను. మీ ఫ్యామిలీ దగ్గరకు వస్తే మళ్ళీ మీ సహచరణ గురించి ఏం చెప్తారు? యాదగిరి, వలస యాదగిరి పూర్తి పేరు ఏదైనా చెప్తే తక్కువ అవుతుంది ఏమన్నా. చెప్పకపోయినా ఏం గుర్తు చేసుకుంటారు? చాలా ప్రేమ తనకి, మాకు వచ్చిన బాధలకి, మాకు వచ్చిన కష్టాలకి, అప్పటి నుంచి ఇప్పటి వరకు విప్లవోద్యమంలో అట్లనే నిలబడ్డాం. తను ఇప్పుడు ప్రజా ఉద్యమాలలో ఉన్నాడు, అట్లనే కొనసాగుతున్నాడు. ఇప్పుడు కూడా మాకు వస్తున్న దానికి మేము నిలబడ్డాం, దృఢంగానే నిలబడ్డాం అని అనుకుంటున్నా. అది తన ఓపిక, తన గొప్పతనం, తనకున్న ప్రేమ, రాస్తాడన్న. ఏం పాడలేదా మరి? తనే మొత్తం నేను యూట్యూబ్ కు పాడిన పాటలన్నీ వలస యాదగిరి రాసిన పాటలే పాడి అప్లోడ్ చేసిన నేను. ప్రాణం పోసిన మీరే నా ప్రాణం తీయొద్దంటూ, ప్రాణం పోసిన మీరే నా ప్రాణం తీయొద్దంటూ, కనిపెంచినది తల్లి అని. అది ఒక పాట నేను పాడినన్న. ఇంకో పాట రామారావు అన్న పాట పాడిన. చాలా ఉన్నాయి అన్న తన పాటలు, బతుకమ్మ పాటలు తనే పాడిన. తన కోసం కానీ మరి ఇంటర్వ్యూకి వచ్చేటప్పుడు మీ ఆయన రాసిన పాటలు కూడా తెచ్చుకోవాలి కదా.
కదా. అంటే ఇప్పుడు మీకు రామారావు అన్నతోటి కానీ నాగన్నతోటి వీళ్ళతోటి కూడా పరిచయాలు, సంబంధాలు ఉన్నాయి? వాళ్ళతో కలిసి కలిసి ప్రయాణం ఏం చేయలేదు కానీ అన్న వేదికల దగ్గర కలిసేటోళ్ళం. రామారావు అన్నైనా ఓకే, నాగన్నైనా. ఓకే. నాగన్న రామారావు అన్న చాలా ప్రేమగా చూసుకునేటోళ్ళు. ఎందుకంటే ఉమ్మడిగా ఉన్నప్పుడు వీళ్ళంతా ఉన్నప్పుడు నాన్న చీటూరు సోమయ్య అంటే ఇక అందరికి బువ్వ పెట్టినోడు కదా, వీళ్ళు ఆ ఏరియాలకు పోయినప్పుడు అట్లా అన్న వాళ్ళకు సోమన్న బిడ్డ అని అట్లా ప్రేమగా చూసుకుంటారు. సో ఏమనిపిస్తుంది ఇప్పుడు ఒక 25 years తర్వాత? అంటే అప్పుడే 25 ఏళ్ళు గడిచిపోయిందా నేను వచ్చి పాట పాడబట్టి అని అనిపిస్తుంది అన్న. అంటే ఇంకా 50 ఏళ్ళు వాడతాం, ఇంకా 25 ఏళ్ళు వాడతాం, నమ్మకం కుదరట్లేదా? ఉందన్న, తప్పకుండా వాడుతుంది. నేను బతికినంత కాలం ఓకే ఇట్లనే ఈ పాట ఉంటది. ఈ పాట ప్రజల కోసమే ఉంటది, ప్రజల కోసమే పాడుతుంటది ఈ గొంతు. సో అంటే మీరు ఇప్పుడు ఈ 25 years ని పురస్కరించుకొని అంటే మీ ప్రయాణానికి సంబంధించి అంటే ఏదైనా కార్యక్రమం ఏమైనా చేస్తున్నారా? అనుకుంటున్నాం అన్న, చూడాలి ఎంత దూరం పోతుందని. ఓకే, ఒక కార్యక్రమం మీరు అంటే మీ ఈ ప్రయాణంలో అంటే పార్టీ తోటి కలిసి నడిచిన టైం కావచ్చు, లేకపోతే తర్వాత అరుణోదయతో కలిసి నడిచిన టైం కావచ్చు, ఇప్పుడు కావచ్చు, అంటే మీరు గుర్తు చేసుకోవాల్సిన వ్యక్తులు కానీ మీరు కృతజ్ఞతలు చెప్పుకోవాల్సిన వ్యక్తులు కానీ ఎవరైనా ఉన్నారా? మేము గుర్తు చేసుకొని కృతజ్ఞత చెప్పుకునే వ్యక్తులు ఉన్నారన్న, బయట నుంచి ఉన్నారు. అంతేనా? చెప్పుకుంటాం. అదే కరెక్టే. ఎవరు వాళ్ళు అంటే వాళ్ళకి ఏమన్నా మన వీడియో ముఖంగా నిజంగానే అంటే మీకు అండగా నిలబడ్డోళ్ళు, అండదండగా ఉన్నోళ్ళు, ఆదుకున్నోళ్ళు, కష్టాలలో వెంట నిలబడ్డోళ్ళు, ఇట్లా రకరకాలుగా మన ఎందుకంటే బంధువుల కంటే స్నేహ బంధుత్వం గొప్పది కాబట్టి స్నేహితులు ఎక్కువ ఉంటారు. అవునన్న. సో అట్లా ఈ సందర్భంగా మీరు గుర్తు చేసుకోవాల్సిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా అని అడుగుతున్నా నేను. ఉన్నారన్నా, కానీ వీటిలో చెప్పే పరిస్థితి లేదా? అంటే ఒకరు చెప్తే ఒకరికి చెప్పి ఇంకొకరికి చెప్పకుండా ఉండలేం కదా. చాలా మంది బయట నుంచి ఉన్నారు. మాకు అంటే చిన్నది పెద్దది అని కాదన్న, కష్టం వచ్చినప్పుడు అంటే ఆకలి అయినప్పుడు టైంకి అన్నం పెట్టిన గొప్ప. అక్కడికి మనకి డబ్బులు ఇట్లా అట్లా ఏం లేదు, ఏమవుతుంది, ఆకలి అవుతుంది, బువ్వ కావాలి, ఆ టైంకి బువ్వ పెట్టినోడే కదా గొప్ప. అదే గుర్తుండాలిగా, తిన్నాం కాబట్టి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. అందుకని నాకు ఎంత చేసిరు ఎట్లా చేసిరు అనేది కాదు, కానీ నేను కష్టాలలో ఉన్నప్పుడు చూసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఒక్కరు ఇద్దరు అని ఏం లేదు, ఉన్నారు. సో ఫ్యూచర్ ప్లాన్ ఏంది? ఫ్యూచర్ అంటూ ప్లాన్ అంటే ఏం లేదన్న, సాగుతుంది లైఫ్ అంతే, అంతేనా జీవితం. దానికోసం ఇట్లా అని డిజైన్ చేసుకునేది ఏమి ఉండదు, ఏం లేదు. పొద్దుగాల లేసరికి ఏ పని ఉంటే ఆ పనికి, అంటే ఎటు పోయేది ఉంటే అటు వెళ్ళిపోతూనే ఉండాలి. డిజైన్ చేసుకొని ఇది ఇంత ఇది ఇట్లా అని గీసుకొని కూర్చున్నది ఏం లేదు, ఏం లేదన్న. సో ఇప్పుడైతే లైఫ్ సాఫీగానే సాగుతుండొచ్చు, అంటే ఎప్పుడు కాలం ఇట్లనే ఉంటుందని చెప్పలేము. అవునన్న. సో అందుకని లైఫ్కు కొంత ప్లానింగ్ అవసరం అంట నేను. అవును, అందుకని అంటున్నా ఫ్యూచర్ ప్లాన్ ఏమైనా ఉందా అని. సో ఇదే సాంస్కృతిక సారథిలో మీరు ఎన్ని రోజులు పనిచేస్తారో మీకు తెలియదు అన్న. ఎందుకంటే మీకు నచ్చకపోయినా మీరు బయటకు వస్తారు, వాళ్ళకి నచ్చకపోయినా మనం బయటకు వస్తాం. నెక్స్ట్ ఏందన్నది ఒకటి ఉంటుంది, మళ్ళీ అరుణోదయన, ఇట్లా మనకంటూ ఒక ప్లానింగ్ ఉండాలి కదా అన్న ఉద్దేశంతో అడిగిన నేను. అప్పుడు అది మనం బయటకు వచ్చినప్పుడు ఆలోచిద్దాం, మీదికి వచ్చినప్పుడు చూసుకుందాం. రాకముందుకే మనం అనుకున్నది జరగవచ్చు జరగకపోవచ్చు. ఇది ఎందుకంటే ఇది రికార్డెడ్ కాబట్టి ఉంటది. అవును, మళ్ళా మనం మాట్లాడింది నిలబడకపోతే కష్టం అవుతుంది. నిలబడేటివే మాట్లాడాలి. నేను మీ కుటుంబం గురించి అడిగిన నేను అన్న, విమలక్క వాళ్ళ ఫ్యామిలీ గురించి అడిగిన అన్న, యాదగిరి ఫ్యామిలీ మిమ్మల్ని ఎట్లా చూసుకుంటది దాని గురించి అడగలే నేను. ఏం చెప్తారు ఫ్యామిలీ గురించి? చుట్టాలు అంటారు కదన్న, కాకపోతే మేము మా పెళ్లి కాడికి ఏం రాలేదు పాపం. మేము బల్లె పెళ్లి చేసుకున్నాం మా ఊర్లోనే, ఊట్కూరులోనే పెళ్లి చేసుకున్నాం. నాకు ఒక్కదానికే పార్టీ వాళ్ళు బట్టలు కొనిచ్చారు, డ్రెస్. మా ఆయనకి ఏం లేదు, నాకు ఇచ్చిన దాంట్లోనే మిగిలిచ్చి పాపం ఆయనకు ఒక అంగి కొనిచ్చిన. పాయింట్ పాతదే మేడే సాబ్ వచ్చింది కాబట్టి ఊర్లో అట్లా పెళ్లి కానిచ్చారు. ఆడికి ఏం రాలేదు, బాధపడ్డది. తర్వాత నన్ను పెళ్లి చేసుకొని డైరెక్ట్ మతగాడికే పోయినా. విమలక్క నేను మా ఆయన ముగ్గురం కలిసిపోయినాం. ఇక పోయినాక ఇంట్లో పోయినాక కొంచెం ఇంకా ఏడుస్తారు కదా, బాధపడతారుగా, ఏడిచింది. ఇక తర్వాత ఏమనలే, మంచిగానే చూసుకుంది. నా కాన్పు ఫస్ట్ కాన్పు తనే చూసుకుంది, రెండో కాన్పు అమ్మ వాళ్ళ దగ్గర అయినా కూడా అక్కడ మళ్ళా ఇక్కడికి తీసుకొచ్చి ఈమె చూసుకుంది. అంటన్నా మేము కులాంతర వివాహం చేసుకున్నాం కదా, ఫస్ట్లో ఎవరికైనా అమ్మ కాబట్టి అమ్మకు ఆలోచన లేకున్నా ఎట్లుంటారంటే ఊరు అమ్మలక్కల ముచ్చట్లు, చుట్టాలు, కులం ఇవన్నీ ఉంటాయి.
తనంతలా తను మాట్లాడలేకపోయినా కూడా ఊరు ప్రభావం కావచ్చు, చుట్టరికం ప్రభావం కావచ్చు, ఎవరు ఏమనుకుంటారు అనే ఒక భయం కావచ్చు. అవునా? మాకు మా అత్తమ్మ వాళ్ళది కూడా విప్లవ పార్టీ కుటుంబమే. ఓకే. కాకపోతే మామయ్య చనిపోయిండు. మ్హూ. మా మామయ్య ఉంటే అసలు మాకు చిన్న సమస్య కూడా ఉండేది కాదని అనుకుంటున్నా నేను. ఓకే. ఎవరు మామయ్య పేరు? ఏం పేరు? మామయ్య పలసభిక్షం. ఓకే. మా సార్ చిన్నగా ఉన్నప్పుడే చనిపోయిండు. మ్హూ. అప్పటి నుంచి అత్తమ్మ కష్టపడి సాదుకున్న కొడుకులు ఇట్లనే ఉండాలి అనే ఒక ఫీలింగ్ ఉంటది కదా ఆమెకు కూడా. అవును, ఆమెకు ఆశలు ఉంటాయి, కొన్ని ఉంటాయి. ఆకాంక్షలు ఉంటాయి. కాకపోతే గట్టిగా మాట్లాడిన రోజు ఏం లేదు. మ్హూ. అంటే ఒక బాధ ఉంటే ఉందేమో లోపల, కానీ గట్టిగా మాట్లాడిన రోజు ఎప్పుడు రాలేదు. ఓకే. కానీ మాకు కష్టం వస్తే నిలబడ్డ రోజులు మాత్రం వచ్చినాయి. ఓకే. నిలబడ్డది. నిలబడ్డది. ఓకే. నాకు కొడుకు పుట్టినప్పుడు మా సార్ లేడు. నేను డెలివరీ అయిన తర్వాత ఊరు ఒక ఫోన్లు లేవు. ఒకరికి ల్యాండ్ ఫోన్ ఉండే. మేము ఫోన్ చేసి చెప్పగానే వేరే పెండిలో ఉంది ఆమె, వాళ్ళ చెల్లె వాళ్ళ బిడ్డ పెండిలో ఉండి కూడా విషయం మేము మా ఊరికి చెప్తే వాళ్ళు ఇంకో ఊరికి ఫోన్ చేసి చెప్తే అక్కడ నుంచి ఒక ఆటో కట్టుకొని అంత రాత్రి నా కాడికి వచ్చి చూసుకుంది. మంచిగానే చూసుకుంది. ఎప్పుడు అన్న మా అమ్మ అయితే నేనైనా చిన్న మిస్టేక్స్ చేస్తే తిట్టదా అన్న? అమ్మ తిడితే ప్రేమ ఎందుకు, అత్త తిడితే కోపం ఎందుకు? నేను అత్తమ్మ మంచిగానే చూసుకుంది. కాకపోతే చుట్టాలు అంటారని అన్న ఇన్నో కొంచెం మనసులో ఉండేది. ఏదున్నా పిల్లలు వచ్చిన తర్వాత ఇక పిల్లలు ఆమె పిల్లలు కదా, వారసురాలు అట్లా ఉంది. కానీ నేను ఎట్లుండేదంటన్నా భయంతో ఉండేదాన్ని. ఏడికి చుట్టాలు అందరు పిలిచేటోళ్ళు, మమ్మల్ని ఏ ఫంక్షన్ అయినా ఏ కార్యమైనా పిలిచేటోళ్ళు. కానీ అక్కడ మాత్రం ఒక అమ్మ బిడ్డ తినకపోతే ఒక గిన్నెలు అన్నం పెట్టుకొని చిన్న పిల్లలకి ఎమ్మటి పడి తినబెడతాను. అట్లా నువ్వు తిన్నావా, ఏడున్నావు, ఈడెందుకు నిలబడ్డావు, ఫస్ట్ తీసుకుపోయి కూర్చుని పెట్టి తినేదాకా ఎట్లా పెడతారో ఎట్లా చూస్తారో అనే ఒక ఫీలింగ్ ఉంటది కదా. ఆ భావనతో నా పక్కనే నిలబడి మాత్రం చూసుకుంది. అవన్నీ చేసిన దాంట్లో ఆమె నన్ను తిట్టిన అన్ని పోయినాయి. ఇప్పుడు అంతే పోతాయి అన్న. నేను అదే అనుకున్నా, అమ్మగామే అత్తగామే, అమ్మ ప్రేమ లేదు. అమ్మ కూడా ఉంటే నువ్వు ఇది చేస్తలేవు అది చేస్తలేవు అని తిట్టేది కావచ్చు, నువ్వు ఇట్లుంటున్నావు అట్లుంటున్నావు కరెక్ట్ ఉంటలేవు అనేది కావచ్చు కదా. నేను అరుణోదయలో పని చేసుకుంటూ అరుణోదయలో ఉంటూ టైం దొరికినప్పుడు నేను నగరికల్కి వస్తే మాకు ఒక చిన్న రూమ్ ఉండేదన్న. ఎట్లా అంటే మా బాధ, ఆ రూమ్లో మాకు తినడానికి గిన్నెలు లేవు. ఇస్తారు కట్టలు కొనుక్కొచ్చి నా భర్త అందులో కట్ట పెడితే 2 ఆకులలో ఇద్దరం తింటే ఆ 2 ఆకులు అయిపోతాయేమో కాబట్టి మేమిద్దరం ఒకటే అనుకొని బతుకుతున్నప్పుడు ఒక్కటే ఆకులో తింటే తప్పేంది అంటే ఇంకొక ఆకు మాకు పనికొస్తుంది కదా మళ్ళా. అట్లా మేము ఆకులలో అన్నం పెట్టుకొని తిన్నాం. మాకు అన్నం వండుకోవడానికి కూర వండుకోవడానికి మాత్రం 2 సర్వలు ఇచ్చింది, చాయ్ పెట్టుకోవడానికి ఒక చాయ్ గిన్నె ఇచ్చింది, అంతకు మించి ఏం లేదు. ఆ పక్కనే ఉన్న కాలువెమ్మటి కట్టెలేరుకు వచ్చేదాన్ని, కట్టెలేరుకు వచ్చి పొయ్యి ముట్టించి వంట చేసుకునేదాన్ని. ఆ ఆకులలోనే అన్నం తినేటోళ్ళం, ప్లేట్లు లేవు మాకు. అట్లా మాకు ఒక సారు ఒక 2-3 ప్లేట్లు 2 గిలాసులు తనకు దగ్గరగా ఈయనను బాగా చూసుకునే సారు సాయం చేసిండు. అదొకటి మాకు. ఇంకోటి ఇల్లు కిరాయి కట్టాలి అని అంటే మేము ఫస్ట్ ఉన్న ఇంట్లో 300 కిరాయి ఉన్నాం. పాప పుట్టింది అందులోనే. ఇది సిమెంట్ రేకులు, కానీ ఇంకా పక్కన ఉన్న ఇల్లు ఇనుప రేకులు, అది 250కి. ఇది 300 కిరాయి, కరెంటు బిల్లు కట్టాలి. ఆడ 250 కరెంటు బిల్లు లేదు కాబట్టి ఇల్లు కాల్ చేసి ఆ 250 దాంట్లో పోయినాం. ఎందుకు అంటే నాకు ఒక 50 రూపాయలు ఉంటే నా పిల్లలకి ఏమన్నా పెట్టడానికి పనికొస్తాయని ఆ ఇనుప రేకులు ఇంట్లో పోయి నా పిల్లలు ఎండాకాలం వస్తుంటన్నా అగడుకు ఇట్లా ఉడుకుతుంటే బట్టలు టవల్స్ నానబెట్టుకొని తెచ్చి కప్పి ఫ్యాన్ వేసి పండబెట్టుకునేదాన్ని. తెల్లంగా వాళ్ళు కూర్చునేటోళ్ళం ఆగడుకు తట్టుకోలేక. కాకపోతే ఒక 50 రూపాయలు మిగులుతున్నాయి నా పిల్లలకు పెట్టడానికి పనికొస్తాయి. నేను అరుణోదయలో పని చేస్తూ కూడా నేను అక్కడి నుంచి వచ్చినాక మా అత్తకాడికి పోయి మా అత్తకు పిల్లల్ని చెప్పి నేను జోగుడు పత్తి ఎరబోయేదాన్ని. పత్తి కలుపు అంటే సాగు గింజ పెడతారు అట్లా పత్తి గింజలు పెట్టడానికి, పత్తి కలుపు దిగడానికి. మా ఊర్లో మా అత్త మాడబిడ్డ ఉండేది, మాడబిడ్డ దంటకు పోయేది, ఆమె కలుపుకొచ్చేది మాడబిడ్డ నన్ను కలుపుకొని. సరే నేను నాకు ఎంత చేతనైతే అంత ఏరేది నేను. అట్లా కష్టపడి ఆ డబ్బులు తెచ్చుకొని ఇల్లు కిరాయి కట్టుకొని పాల పైసలు కట్టుకొని మళ్ళీ కొన్ని డబ్బులు మిగిలితే పిల్లలకు అట్లా ఉంచుకొని మళ్ళీ అరుణోదయ కార్యక్రమాలు ఉన్నాయంటే నాకు డబ్బులు ఇర్రి నేను రావాలి, ఇది లేకుండా మళ్ళీ సంఖకేసుకొని పిల్లల్ని తీసుకొని మళ్ళీ పోయేది. అట్లా చాలా ఇబ్బంది పడ్డాను.
ఓల్డ్ టైమర్కి ఎంతో కొంత రెమ్యునరేషన్ 1500 ఇచ్చేదన్న. అది కూడా నాకు తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయిన తర్వాత నాకు 1500 ఇవ్వడం స్టార్ట్ అయింది తెలంగాణ ఉద్యమం. అంతకు ముందు నాకు సింగిల్ ఎంపీ కూడా లేదు. అంటే బస్ ఛార్జీలు భోజనం అంతే. బస్ ఛార్జీలు భోజనం అంత మేరకే తప్ప ఏమి ఇచ్చేది లేదు. నాన్నకు నేను ఒక్కదాన్నే కదా, నాన్న నాకు ఇచ్చేటోడు. మేము రూమ్ పెట్టుకుంటే నాన్న కొన్ని బియ్యము, ఉప్పు, పప్పు అట్లా కొన్ని చదివేటోడు, ఆయన సప్లై చేసేటోడు. అత్తమ్మ కాడికి పోయి కూలి పని చేసుకునేదాన్ని. ఆమె కూడా అప్పుడు ఇప్పుడు బియ్యము అవ్వ ఇవ్వ పంపేది. ఎందుకు ఇదంతా ఎందుకమ్మా ఇంత కష్టపడాలనేది, నువ్వు ఆడ నీకు రూపాయి ఇవ్వకపోవడం, మళ్ళీ ఇక్కడికి వచ్చి నువ్వు రెక్కలతో కష్టం చేసుకోవాలి, మళ్ళీ పోవాలి అని అంటారు కదా. ఎవరికైనా బాధ ఉంటది కదా కడుపులో అనేది. కానీ మేము ఎక్కడ ఆగలేదు, నేను కానీ నా భర్త కానీ మంచిగా అనిపించేది. వేదికలెక్కి పాట పాడే నేను మళ్ళీ వచ్చి ఇక్కడ పత్తి పని చేసేదాన్ని. కానీ ఎక్కడ నేను అక్కడ పాట పాడతా కదా, నేను ఇక్కడ కూలి ఏం ఫీలింగ్. ఇప్పటికి కూడా నేను మా ఆయనను పట్టుకొని అంటుంటా, ఖాళీ టైం దొరికినప్పుడు ఆ ఊరికి పోయి పత్తేర పోతుంది అయ్యో అని ఇట్లా అంటుంటాడు. సో వాళ్ళతో కలిసి పని చేసేటప్పుడు పాటలు పాడుకునేది. వాళ్ళు పాడేది అమ్మ వాళ్ళు ఇట్లా పెద్ద పెద్దోళ్ళు వస్తారు కదా, కొంచెం డిఫరెంట్ గా ఉండేది వాళ్ళ పాటలు. అవి వాళ్ళు పాడుతుండేది, వాళ్ళు పాడుతుండే జానపదాలు, ఉయ్యాల పాటలు పాడుతుండేది కొరసి. కానీ పాటలు పాడే టైం ఉండదు అన్న జోకుడు పత్తికి, ఎందుకంటే ఫాస్ట్ గా ఏరుకోవాలి. ఎంత ఏరితే అంత జోకుడు కదా, అట్లా పాటలు పాడే టైం ఉండదు. ఒక్కరికొకరు దొరకరు ఇక అక్కడ, వెళ్ళిపోతూనే పత్తి పని చేసి కలుపులు తీసేటప్పుడు, నాట్లు వేసేటప్పుడు, కలుపులు తీసేటప్పుడు, ఊరికి వచ్చేటప్పుడు మామూలుగా పాటలు పాడుకుంటూనే. మా బాబు కడుపులో ఉన్నప్పుడు కూడా నెల హాస్పిటల్ చెకప్ కు, ఇంజెక్షన్స్ కు, అవిటికి కూడా ఏం మనకు అందలేదు. అందకుంటే అప్పుడు కూడా నేను మా నాన్న దగ్గరికి పోయి, నాన్న దగ్గరనే ఉండి ఖాళీగా ఉండేది ఎందుకు, 25 రూపాయలు కూలి కడుపుతోనే. ధరంపురం నుంచి కడవెండికి పోవాలి. మాకు పొలిమేర కలిసి ఉంటది కదా, ఈ వేనగుండ్ల మధ్య నుంచి పడి కడవెండి పొలిమేరకు పత్తెర పోవాలి. పత్తి కలుపు తీసాను అట్లా సాగు గింజ పెడతానికి. అట్లా పోయి ఆ వచ్చిన పైసలు తీసుకొని మళ్ళీ నేను ఎకరికలకు వచ్చి ట్రీట్మెంట్ తీసుకొని మళ్ళీ నాన్న కడిగి పోయేది. ఇప్పుడు నాన్న అప్పట్లో 500 అంటే ఇవ్వగలుగుతాడు, 1000 రూపాయలు అంటే ఇవ్వగలుగుతాడు. ఎక్కువ పైసలు ఖర్చు అవుతుంటే ఇవ్వలేడు కదా. అట్లా కొంచెం ఆయన మీద కూడా ఆధారపడద్దు. ముత్త కూర్చుంటే కూడా ఇబ్బంది అనిపిస్తుంది అని పని చేసుకునేది అట్లా. సో అంటే ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు పని చేయడం అన్నది, కొంచెం ఫిజికల్ వర్క్ చేయడం అనేది ఆరోగ్యకరమే. కాకపోతే ఏంటంటే కొంచెం తినడానికి తిండికి కూడా ఇబ్బంది పడ్డా. మంచి భోజనం తినాలి మరి ఆ టైంలో. తినాలంటే లేదన్నా, మంచి భోజనం కాదు. 7 months నా కొడుకు కడుపులో ఉన్నాడు. నాకు మక్క బుట్ట తినాలని కోరిక కలిగింది. హాస్పిటల్ కి తీసుకుపోయిండు తను నన్ను. సాయంత్రం పూట మక్క బుట్టలు కాలుస్తున్నారు అక్కడ హాస్పిటల్ ముందు. దానికి 3 రూపాయలు. అక్కడ సింగిల్ ఎంపీ లేదు. నాకు అది తినాలని బాగా కోరిక కలుగుతుంది. మా ఊరు అబ్బాయి ఒక తమ్ముడు కలిసిండు. అంటే మాతోనే పనిచేసిన పిల్లగాడుగా ఏమైతుంది, ఒక 3 రూపాయలు అడిగితే అన్నట్టుగా కూడా ఈయనకు సైగ చేసిన నేను. కానీ మనం ఒక లీడర్షిప్ చేసుకుంటూ ఒక 3 రూపాయల కోసం అంటే గలీజుగా ఉంటది కదా, ఇవాళ లేకుంటే రేపు తింటావు కదా అని. కనన్నా నేను ఎన్ని మక్క బుట్టలు ఇప్పుడు తిన్నానో కానీ నేను అక్కడే ఆగిపోయినా. నా కొడుకు కడుపులు ఉన్నప్పుడు తినను మక్క బుట్ట కానీ ఆగిపోయినా, అక్కడనే ఆగిపోయినా. ఓ ఇప్పుడు చాలా తినొచ్చు, కొనుక్కున్నా తిన్నా, కానీ నాకు ఆ సాటిస్ఫాక్షన్ లేదు. కానీ నేను ఆ రోజు తినుంటే బాగుండేది. సరే, కొంచెం మనం ఎమోషనల్ అయిపోయినాను కొన్ని పర్సనల్ విషయాలు మాట్లాడడం వల్ల. పాటల దగ్గరికి వస్తే అన్నా, ఇంకా నీ దగ్గర నీ అమ్ముల పొదిలో ఏమేమి ఉన్నాయి పాటలు? చాలా పాటలు నేను పాడేద్దాం. నల్ల రేగల్ల ఎర్ర కల్వ పూలు పూసే మాయన్న, ఎర్ర కల్వ పూలు పూసే మాయన్న, రంగు రంగులేడు రంగు సింగిడి నింగి నేల వరుసుకుందో మాయక్క, నింగి నేల వరుసుకుందో మాయక్క. అనగనగా ఒక ఊరు నూకల మర్రంటే కష్ట జీవుల పల్లెనో మాయన్న, కష్ట జీవుల పల్లెనో మాయన్న. మాదిగా వాడాల త్యాగాల పల్లె, మోదుగు పువ్వులెర్పో మాయక్క, మోదుగు పువ్వులెర్పో మాయక్క. సబ్బండ కులములకు ఆ పల్లె సంగమేదనందము, రామన్న సామన్నను ఆ పల్లె కడుపు నిండా గన్నదో. ధర్మన్న దేవన్నలా పల్లె దాసుకుంది ఒడిలో,
సాహసాల కూరు పెట్టింది పేరాయ సైరనే ఊదెను సాయుధ పోరుకు నల్ల నల్ల రేగల్ల ఎర్ర కల్వ పూలు పూసే మాయన్న ఎర్ర కల్వ పూసే మాయన్న రంగు రంగు లేడు రంగుల సింగిడి నింగి నెల వరుసుకుందో మాయక్క నింగి నెల వరుసుకుందో మాయక్క పెనుమంట రగిలించి ఆకలి మంటల్ని ఆర్పలేడు ఎవ్వడో మాయన్న ఆర్పలేడు ఎవ్వడో మాయన్న హర్షన్న ఎల్లన్న ఆటో రాజన్న పల్లవీరా పుత్రులో మాయక్క పల్లవీరా పుత్రులో మాయక్క సాజీవదానాలతో ఆ పల్లె తల్లడిల్లిపోయెను జ్యోతక్క మాటలతో ఆ పల్లె జ్యోతులయ్యి వెలిగెను చిన్నారి చైతన్యను ఆ పల్లె చెయ్యెత్తి దీవించెను ఆశోకు సావాలు గర్జించి పోరంగ మల్లేశము తెగువ మల్లి నిడిదించంగా నల్ల నల్ల రేగల్ల ఎర్ర కల్వ పూలు పూసే మాయన్న ఎర్ర కల్వ పూలు పూసే మాయన్న రంగు రంగు లేడు రంగుల సింగిడి నింగి నేల వరుసుకుందో మాయక్క నింగి నేల వరుసుకుందో మాయక్క సందేల సూర్యుడు పనమటికెళ్ళంగా కోదలొచ్చే వేళనో మాయన్న చల్లని ఆ గాలి మెల్లంగా వేడెక్కి పోలీసు సుడిగాలి వీచే మాయక్క వచ్చి రాగానే పోలీసు గొల్లవాడ వెళ్ళిరో దేవన్న ఇంటి చుట్టూ పీతిరి గంతలై వాలారు పిడుగులే పడ్డట్టుగా వేల తూటాలు కాల్చారు బయటికొచ్చి నల్ల బలి తీసుకునేటి యుద్ధ నిధి లేని తోపిడి రాజ్యంలో నల్ల నల్ల రేగల్ల ఎర్ర కల్వ పూలు పూసే మాయన్న కల్వ పూలు పూసే మాయన్న రంగు రంగు లేడు రంగుల సింగిడి నింగి నేల వరుసుకుందో మాయక్క నింగి నేల వరుసుకుందో మాయక్క నింగి నేల వరుసుకుందో మాయక్క మీ ఊరి నుంచి పత్తేరడానికి కడవెండి పోయేదని చెప్పాను. కడవెండికి మీకు బార్డర్. సో కడవెండి అన్నది తెలంగాణలో ఒక అమరత్వానికి విప్లవ నాయకులకు ఒక సర్వనామం లాంటి ఊరు. ఆ ఊరు ఈ మధ్యనే మిడుకో చనిపోయారు, అంతకంటే ముందు సంతోషన్న చనిపోయిండు. వాళ్ళ మీద ఏమైనా పాటలు పాడినామమ్మా? ప్రాంతీయ అభిమానం పోయినన్నా నేను మిడుకు సంతోషన్న చనిపోయినప్పుడు అంత్యక్రియలకు వచ్చినాం మేము. రాళ్ళదాడి జరిగింది ఆ వాగులో. అక్కడ నుంచి మళ్ళీ అందరిని వెళ్ళగొట్టిరు. వెళ్ళొచ్చినాం ఊరికి నడుచుకుంటూనే, చిన్న పిల్లని కానీ మా నాన్న చేయి పట్టుకొని వచ్చిన నేను. ఆ నుంచి వెళ్ళొచ్చిన తర్వాత మొన్న మిడుకో రేణుకక్క చనిపోయిన అంత్యక్రియలకు కూడా వెళ్ళిన నేను. పాడినన్నా నేను సంతోషన్న మీద ఫస్ట్ పాడినిపిస్తాను. విష్ణురు ధరలను వీరంగమాడిన విష్ణురు ధరలను వీరంగమాడిన కడవెండి వీరా పుత్రుడా కమ్యూనిస్టు జ్ఞాన నేత్రుడా కడవెండి వీరా పుత్రుడా కమ్యూనిస్టు జ్ఞాన నేత్రుడా సంతోషుని త్యాగం అంతులేనే గని సంతోషుని త్యాగం అంతులేనే గని పిగిలించకాదెవరి తరము నీ పేరే పోరాట స్వరము పిగిలించకాదెవరి తరము నీ పేరే పోరాట స్వరము సుక్కల పర్వతమెక్కిన నీ చూపు సుక్కల పర్వతమెక్కిన నీ చూపు ఉక్కు పాదాలు ధిక్కరించే ఉద్యమంగా నీ నదించే ఉక్కు పాదాలు ధిక్కరించే ఉద్యమంగా నీ నదించే సంతోషుని మాట పారేటి జీవనది సంతోషుని మాట పారేటి జీవనది నెత్తుటి ఊటలై ఊరే అది కత్తుల గోలాట మాడే నెత్తుటి ఊటలై ఊరే అది కత్తుల గోలాట మాడే దొడ్డి కుమరయ్యా వడిపిన రక్తాలు దొడ్డి కుమరయ్యా వడిపిన రక్తాలు దోసిల్లకెత్తుకున్నావు పోరు విత్తులుగా జల్లినావు దోసిల్లకెత్తుకున్నావు పోరు విత్తులుగా జల్లినావు సంతోషుని తోడ ముగ్గురు వీరులకు సంతోషుని తోడ ముగ్గురు వీరులకు బెంగళూరు సాక్ష్యంగా నిలిచే కొయ్యూరు స్మృతి గీతమాయే బెంగళూరు సాక్ష్యంగా నిలిచే కొయ్యూరు స్మృతి గీతమాయే తూర్పు కనుమాలెర్ర కాంతులే వీనంగ తూర్పు కనుమాలెర్ర కాంతులే
మాటలే వినంగా శత్రువులను ఎదిరించినావు చిత్రహింసల్లో జీవించినావు శత్రువులను ఎదిరించినావు చిత్రహింసల్లో జీవించినావు సంతోషుని త్యాగమంతులేని గని సంతోషుని త్యాగమంతులేని గని సాచర పిడికిల్లు లేచే సమరమై ఐక్యంగా నిలిచే సాచర పిడికిల్లు లేచే సమరమై ఐక్యంగా నిలిచే. అంటే ఈరోజు అంటే మీరు సంతోషన్న గురించి పాట పాడినా కాబట్టి నేను చెప్తాను అన్న. ఈరోజు December 2 మనం ఇంటర్వ్యూ చేస్తుంది అన్న కరెక్ట్. సంతోషన్న అమరత్వం పొందింది కూడా 99 December 2. సో ఆ సందర్భంగా వాడినట్టు ఇప్పుడు సో మనం ఇందాక మీడుకో రేణుకక్క గురించి అనుకున్నాం అన్న. రేణుకక్కను కూడా స్మరిస్తూ పాడు. అరుణాంజలి నీకు అరుణాంజలి అక్క రేణుక నీకు అరుణాంజలి అరుణాంజలి నీకు అరుణాంజలి అక్క రేణుక నీకు అరుణాంజలి అక్క రేణుక నీకు అరుణాంజలి అక్క రేణుక నీకు అరుణాంజలి సమత చుక్క రేణుక నీకు అరుణాంజలి అరుణాంజలి నీకు అరుణాంజలి అక్క రేణుక నీకు అరుణాంజలి. తెలంగాణ పోరాట పంట ఆ కడవెండి నిలుగన్నదంట ఉద్యమాల తోవ వెంట నువ్వు నడిసావులే పోరు పంట నిండు జాబిలిలాగా పండు వెన్నెలలాగా నిండు జాబిలిలాగా పండు వెన్నెలలాగా ప్రకృతి వడిలోన వెలిగే పున్నమిలాగా అరుణాంజలి నీకు అరుణాంజలి అక్క రేణుక నీకు అరుణాంజలి అరుణాంజలి నీకు అరుణాంజలి అక్క రేణుక నీకు అరుణాంజలి. అన్యాయమును కండ్ల చూసి ఆ బంధాలు తెంచి అడిగేసి అన్యాయమును కండ్ల చూసి దోపిడీపై కత్తి దూసి అరే దూకావు కథనంలో వేచి దోపిడీపై కత్తి దూసి రగిలి జాలవు నీవు వింటినారైనావు రగిలే జ్వాలవు నీవు వింటినారైనావు కష్ట జీవుల ఎండ కాంతి రేఖైనావు అరుణాంజలి నీకు అరుణాంజలి అక్క రేణుక నీకు అరుణాంజలి అరుణాంజలి నీకు అరుణాంజలి అక్క రేణుక నీకు అరుణాంజలి.